టీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి. ఒక నాయకురాలు మహిళ అయినంత మాత్రాన ఆమె రాజ్యంలో ఎన్ని దారుణాలు జరిగినా మనం గుడ్డిగా సపోర్ట్ చేయాలా? ఇటీవల టీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కారణం ఆమె ఒక మహిళా నాయకురాలు కాబట్టి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి. వినడానికి చాలా బాగుంది కదా, కానీ కవిత గారు మీరు మమతా బెనర్జీకి సపోర్ట్ చేయమంటున్నారు కదా, మరి అదే బెంగాల్లో సందేశ్ ఖాళీలో వందలాది మంది ఆడబిడ్డల మీద జరిగిన లైంగిక దాడులు, వాళ్ళ ఆర్దనాదాలు మీకు వినిపించలేదా? మొన్నటికి మొన్న కోల్కతాలో ఒక మహిళా డాక్టర్ ను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ ఆధారాలను నాశనం చేసిన ప్రభుత్వానిక మీరు మద్దతు ఇస్తున్నది? ఇది కేవలం మహిళల రక్షణకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. బంగ్లాదేశ్ నుండి వేల మంది అక్రమ వలసదారులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకొచ్చి వారికి ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి పశ్చిమ బెంగాల్ ని మరో బంగ్లాదేశ్ గా మార్చేస్తున్న భయంకరమైన ఆరోపణలు ఉన్న వ్యక్తిగా మనం సపోర్ట్ చేయాల్సింది. అయినా తోటి మహిళల ప్రాణాలకే రక్షణ లేని చోట కేవలం ముఖ్యమంత్రి ఒక మహిళ అన్న ఒకే ఒక కారణంతో ఇంత నీచమైన రాజకీయాలను ఎలా సపోర్ట్ చేస్తారు? అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. మీకు బీజేపీ నచ్చకపోతే బీజేపీని విమర్శించండి, కాంగ్రెస్ నచ్చకపోతే కాంగ్రెస్ ని విమర్శించండి. కానీ ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే ఎలా సపోర్ట్ చేయాలనిపించింది? మన రాష్ట్రంలో ముందు 100 సమస్యలు ఉన్నాయి. వాటిని వదిలేసి ఇలా వేరే రాష్ట్రాల మీద, అందులోనూ జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే రాజకీయాలకు వత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్? కవిత గారి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. దేశ రక్షణ, మహిళల భద్రత ముందు రాజకీయాలు ముఖ్యం కాదు అని మీరు నమ్మితే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.